కమ్మటి మష్రూమ్ రైస్ తయారీ విధానం. ఒక గ్లాస్ బాస్మతి రైస్ని 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే ఒక స్టార్ పువ్వు, 6 లవంగాలను వేసుకోవాలి. అలాగే అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా మగ్గిన తర్వాత ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని వేసి కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. చెమ్మ మొత్తం పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మనము ఏ గ్లాస్తో బాస్మతి రైస్ను తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. 1:2 రేషియోతో వాటర్ని తీసుకోవాలి. వాటర్ని పోసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇంకా ప్లేట్ మూసేసి ఒక 20 మినిట్స్ దాకా బాగా మగ్గించుకుంటే వేడి వేడి మష్రూమ్ రైస్ రెడీ అయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.